హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇంతకుముందు వీడియోస్లో మోడల్స్లో ఎల్సిఎం నుంచి కొన్ని మోడల్స్ చూసాము, హెచ్సిఎఫ్ నుంచి కొన్ని మోడల్స్ చూసాము. లాస్ట్ మోడల్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ రెండింటి కాంబినేషన్ మీద ఉండే మోడల్ చూసినాము. అయితే ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ మీద ఉండే సెకండ్ మోడల్ చూద్దాము. సెకండ్ మోడల్లో కేస్ 1 చూద్దాం. ఇక్కడ చూడండి, నోటు రెండు సంఖ్యల లబ్ధం అనేది ఇది ఎక్స్ అనే సంఖ్య, వై అనే సంఖ్య, రెండు సంఖ్యలు. ఈ రెండు సంఖ్యల లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ల లబ్ధానికి సమానం అవుతుంది అనే విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి. చూడండి, రెండు సంఖ్యల లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల ఎల్సిఎం హెచ్సిఎఫ్ల లబ్ధానికి సమానం అనేది మనకి గుర్తుండాలి. ఇది ఓకే. క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు? రెండు సంఖ్యల లబ్ధం అంట 840 అంట. వాటి గాసాబా 7 అయినా కాసాగు ఎంత అంటున్నాడు. ఇండైరెక్ట్గా రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చినాడు, వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చినాడు, ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. దీంట్లో రీప్లేస్మెంట్ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్లో రెండు సంఖ్యల లబ్ధం ఎంత? రెండు సంఖ్యల లబ్ధం అనేది చూద్దాం. మనం ఫార్ములా రాసుకున్నాము, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. రెండు సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చినాడు? 840 ఇచ్చిండు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చిండు? హెచ్సిఎఫ్ 7 ఇచ్చిండు. ఇప్పుడు డైరెక్ట్ క్యాన్సిలైజేషన్ చేద్దాము. చూడండి, నెక్స్ట్ ఈ 7 ఇక్కడ తీసుకొస్తే బై 7 1 7 1 ఉంటుంది, 14 అవుతుంది. 7 2 120. ఎల్సిఎం ఎంత వచ్చింది? 120 ఇస్ ద ఆన్సర్. 120 అనేది వచ్చింది. సెకండ్ ప్రాబ్లం చూద్దాము. సేమ్ కేస్ 1లో సెకండ్ ప్రాబ్లం. రెండు సంఖ్యల లబ్ధము 1320. గాసాబా 6 అయినా కాసాగు ఎంత? ఈ రెండు సంఖ్యలు XYల లబ్ధం ఇచ్చిండు, హెచ్సిఎఫ్ ఇచ్చిండు, ఎల్సిఎం అనుకోండి. సేమ్ ఇంతకు ముందు లాగా. ఆన్సర్ స్టెప్ 1. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం? స్టెప్ 1లో రెండు సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చిండు? 1320. ఎల్సిఎం ఇచ్చలేడు మనకు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చిండు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చిండు? 6 ఇచ్చిండు. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఈ 6ని అక్కడ తీసుకోకపోతే బై 6. 6 2 12, 1 ఉంటుంది, మళ్ళీ 6 2 12, 0 ఉంటుంది. ఎల్సిఎం ఎంత వచ్చింది? 220 అనేది ఎల్సిఎం అవుతుంది. మోడల్ నెంబర్ 2లో కేస్ 2 ప్రాబ్లం చూద్దాము. మోడల్ నెంబర్ 2. రెండు సంఖ్యల గాసాబా అంట 50, వాటి యొక్క కాసాగు 250. అందులో ఒక సంఖ్యను 2తో భాగిస్తే విభక్తం 50 వచ్చిన మరో సంఖ్య ఏది అని అంటున్నాడు. రెండు సంఖ్యల కాసాబా 50 అంట, వాటి యొక్క కాసాగు 250 అంట. అందులో ఒక సంఖ్యని 2తో భాగిస్తే విభక్తం 50 వచ్చిన మరో సంఖ్య ఏంది అని అంటున్నాడు. మనకేమన్నాడు? రెండు సంఖ్యల గాసాబా 50, కాసాగు. స్టెప్ 1 ఏమని రాయొచ్చు? రెండు సంఖ్యల లబ్ధం అనేది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని మనకు తెలిసి ఇంతకుముందు మోడల్లో. ఇంతకుముందు కేసులో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇదాన్ని ప్రతిక్షేపిద్దాం. ఎక్స్ ఇంటూ వై ఎంత అంట? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం 50 ఇంటూ 250. 50 ఇంటూ 250 ఏమొస్తుంది? ఈ 0 లేదనుకోండి, 0 25 5 ఎంత వస్తుంది? 125. పక్కన 2 సున్నాలు, 12,500 వచ్చింది. 12,500. రెండు సంఖ్యల లబ్ధం అనేది 12,500 వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు? ఒక సంఖ్యని 2తో భాగిస్తే విభక్తం 50 వచ్చిందంట. సెకండ్ స్టెప్లో ఏమని రాయాలంటే, స్టెప్ 2లో ఒక సంఖ్య ఎక్స్ అనే సంఖ్యను తీసుకొని దాన్ని 2తో భాగిస్తే ఏమొచ్చిందంట? విభక్తం 50 వచ్చిందంట. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? ఈ 2 అక్కడ పోతే ఏమవుతుంది? ఈ 2 అక్కడ పోతే ఎక్స్ అనేది 100 అవుతుంది. అవునా? 100 అనేది ఎక్స్ వచ్చింది. అంటే ఒక సంఖ్య 100, ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేది 12,500. సేమ్ ఈ ఫార్మాట్లోకి వచ్చిందా? ఇప్పుడు మనం ఈ ఫార్మాట్లో వేసేస్తే వస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ 3. ఒక సంఖ్య అనేది 100, ఇంకో సంఖ్య మనకు తెలియదు. వాటి రెండు సంఖ్యల లబ్ధం ఎంత వచ్చింది? 12,500 వచ్చింది. ఇప్పుడు
సున్నాకి ఈ సున్నా క్యాన్సల్. అప్పుడు y ఏమవుతుంది 125 అనేది ఆన్సర్ అవుతుంది. 125 కొనసాగించినాడు. ఒక సంఖ్యను 2తో భాగిస్తే విభక్తం 50 వచ్చిందంట. మరో సంఖ్య ఏంది అంటున్నాడు. రెండు సంఖ్యల లబ్ధం అనేది 50 ఇంటూ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ల లబ్ధానికి సమానం. అప్పుడు ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేది మనం కనుక్కుంటాం. తర్వాత సెకండ్ స్టెప్లో ఏమన్నాడు, ఒక సంఖ్యని 2తో భాగిస్తే విభక్తం 50 వచ్చిందంట. ఒక సంఖ్య ఎక్స్ని 2తో భాగిస్తే 50 విభక్తం వచ్చింది. అయితే అప్పుడు ఎక్స్ విలువ ఎంత అవుతుంది, 100 అవుతుంది. అంటే ఒక సంఖ్య ఇచ్చినాడు, రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చినాడు. అప్పుడు ఈ ఫార్ములాలో రీప్లేస్మెంట్ చేస్తే 100 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 12,500. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 125 అనేది ఆన్సర్ అవుతుంది. అంతే. కేస్ 2లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఇదే ఫార్మాట్లోనే కేస్ 2 మోడల్ నెంబర్ 2 కేస్ 2లో సెకండ్ ప్రాబ్లం. రెండు సంఖ్యల గాసాబు అంటే 8 అంట, కాసాబు 72 అంట. అందులో ఒక సంఖ్యను 3తో భాగిస్తే విభక్తం 8 వచ్చిన మరో సంఖ్య ఏంటంటున్నాడు. సేమ్ ఇందాకలాగానే చూడండి. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ 1లో రెండు సంఖ్యల లబ్ధం అనేది xy ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 72. చూడండి, 70 ప్లస్ 2 అని రాసుకుంటే 8 ఏళ్ళ 56 అంటే 560. 560 ప్లస్ ఒక 8 రెట్ల 16. 560 ప్లస్ 16 576 వస్తుంది. ఓకేనా, 576. xy ఎంత, రెండు సంఖ్యల లబ్ధం ఎంత వచ్చింది, 576 వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, ఒక సంఖ్యనంట ఇందులో ఒక సంఖ్యను అంటే ఎక్స్ని 3తో భాగిస్తే శేషం 8 వచ్చింది, విభక్తం 8 వచ్చిందంట. విభక్తం 8 వస్తే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 24 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఒక సంఖ్య ఏమొస్తుంది, 24 వచ్చింది. రెండు సంఖ్యల లబ్ధము 576. అందులో ఒక సంఖ్య 24 అయితే మనం ఈ దీంట్లో ప్రతిక్షేపిస్తే అయిపోతుంది. స్టెప్ 3, ఒక సంఖ్య ఏమొస్తుంది 24 ఇంటూ y వాల్యూ తెలియదు. ఈ రెండు సంఖ్యల ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్లో లబ్ధం ఎంత వచ్చింది, 576 వచ్చింది. ఇప్పుడు y వాల్యూ ఏమొస్తుంది, y ఈక్వల్స్ టు 576/24. 576/24. 24 2 ఎంత, 48. 24 2 48 అంటే అక్కడ ఒక 2, ఇక్కడ ఒక 7, 9 వచ్చింది, 96. 24 4 96. సో y వాల్యూ ఎంత వచ్చింది, y ఈక్వల్స్ టు 24 వచ్చింది. దిస్ ఈస్ ద ఆన్సర్. హెచ్సిఎఫ్ రిలేషన్లో మోడల్ నెంబర్ 2 చెప్పుకుంటున్నాము. మోడల్ నెంబర్ 2లో కేస్ 3 చూద్దాం. కేస్ 3 ఫస్ట్ కండిషన్ ఏంటంటే, రెండు సంఖ్యల కాసాగు గాసాబాకి 30 రెట్లంట. కాసాగు గాసాబాల మొత్తము 930 మరియు వాటిలో ఒక సంఖ్య 90 అయినా మరో సంఖ్య ఏందని అంటున్నాడు. కాసాగు గాసాబాకి 30 రెట్లు. ఫర్ ఎగ్జాంపుల్, గాసాబాని ఎక్స్ అనుకుంటే కాసాగు ఏమవుతుందంటే 30x అనుకుంది. ఎందుకంటే ఇది గాసాబా అయితే ఇది కాసాగు అవుతుంది. ఎందుకంటే ఏమన్నాడు, కండిషన్ ఏంది, గాసాబాకి కాసాగు 30 రెట్లు అన్నాడు. సో మనం దీన్ని తీసుకుందాం. ఫస్ట్ స్టెప్లో చూద్దాం. స్టెప్ 1 ఏంటంటే, కాసాగుని మనము హెచ్సిఎఫ్ని ఎక్స్ అనుకుంటే ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం 30x అవుతుంది. ఎందుకంటే కాసాగుకి ఎల్సిఎం 30 రెట్లు అన్నాడు కాబట్టి. నెక్స్ట్ కండిషన్ ఏమి చెప్పుకున్నాము, కాసాబాల మొత్తం అంట 930 అంట. అంటే ఎక్స్ ప్లస్ 30x ఎంత, అంట 930 అంట. 930 అంటే 31x ఏమవుతుంది, 31x ఈక్వల్స్ టు 930 అయితే 31 1 31, 31 3 పోతుంది. చూడండి, ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది, అప్పుడు 30 అవుతుంది. అంటే అనుకుందాం. స్టెప్ 3లో హెచ్సిఎఫ్ అనేది 30 అయినప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 30 ఇంటూ 30 ఎంత, 900 వచ్చింది. హెచ్సిఎఫ్ వచ్చింది, ఎల్సిఎం వచ్చింది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో మళ్ళీ ఒక సంఖ్య 90 అన్నాడు. అంటే ఒక సంఖ్య ఇచ్చి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇస్తే మన ఫార్ములా ఉంది. ఏం కనుక్కోవచ్చు, చూడండి, xy ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్.
ఈ ఫార్ములా ఉందా, ఈ ఫార్ములాలో దీన్ని రీప్లేస్మెంట్ చేస్తే అయిపోతుంది. ఎక్స్ వాల్యూ ఎంత, ఒక నెంబర్ 90 అంట, వై వాల్యూ మనకు తెలియదు. ఎల్సిఎం తెలుసు 900, హెచ్సిఎఫ్ 30. చూడండి, ఈ జీరో క్యాన్సల్. 9 1 9 9, 9 10 10 ఇంటూ 30 ఏమొస్తుంది, 10 ఇంటూ 30 300 వచ్చింది. వై అనేది ఏమొచ్చింది, 300 అని వచ్చింది. మరో నెంబర్ 300. ఏం లేదంటే రెండు సంఖ్యల కాసాగు గాసాబాకు 30 రెట్లు అన్నాడు. అంటే కాసాగుని ఎక్స్ అనుకున్నాము, దాని యొక్క గాసాబాని ఎక్స్ అనుకుంటే కాసాగు ఏమవుతుంది, 30 రెట్లు కాబట్టి 30x అవుతుంది. అప్పుడు నెక్స్ట్ కండిషన్ ఇచ్చిండు, కాసాగు గాసాబాల మొత్తం 930 అంట. అంటే x + 30x = 930 అవుతుంది. అప్పుడు ఆ తర్వాత ఎక్స్ వాల్యూ అనేది 30 వచ్చింది. అంటే ఇది గాసాబా అనేది 30 అయితే కాసాగు ఏమవుతుంది, 30x అవుతుంది. 30 × 30 900. మనకు ఒక ఫార్ములా ఉంది, రెండు సంఖ్యల లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ల లబ్ధానికి సమానం. కాబట్టి ఒక సంఖ్య అనేది 90 ఇచ్చినాడు, నెక్స్ట్ సంఖ్య అనేది తెలియదు. కాబట్టి ఎల్సిఎం ప్లేస్లో 900 రీప్లేస్మెంట్ చేసాము. తర్వాత హెచ్సిఎఫ్ ప్లేస్లో 30 రీప్లేస్మెంట్ చేస్తే ఇక్కడ క్యాన్సలేషన్ చేస్తే వై అనేది 300 వచ్చింది. మరొక సంఖ్య అనేది రెండు సంఖ్యల కాసాగు గాసాబాకి 45 రెట్లు అంట. కాసాగు గాసాబాల మొత్తం 1150. మరి వాటిలో ఒక సంఖ్య 120 అయితే మరో సంఖ్య ఎంత? సేమ్ ఇంతకుముందు చేసినట్టే ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాము, స్టెప్ వన్లో ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్ అనేది ఎక్స్ అనుకున్నాం. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 45x అవుతుంది. అంతేనా, దానికి 45 రెట్లు కాబట్టి. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేస్తాము, స్టెప్ 2 హెచ్సిఎఫ్ ప్లస్ ఎల్సిఎంలో మొత్తము 1150. 45x ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ ఏమొస్తుంది, 1150. అప్పుడు 46x ఏమవుతుంది, 46x ఈజ్ ఈక్వల్స్ టు 1150. 1150ని 45 తోన 46 తోన డివైడెడ్ బై 46 2 ఎంత 92, 3 ఉంటుంది, ఇక్కడ 2 వస్తుంది. 46 ఇంటూ 46 ఇక్కడ 4 ఉంది కదండి, 4ని దేంతో ఇంటూ చేస్తే 200 వస్తుంది, 5తో చేస్తే వస్తుంది. 5 4 20 అంటే 200. మళ్ళీ 5 ఇంటూ 6 30. సో 46 5 230 వచ్చింది. అంతేనా అండి. ఇక్కడ చూడండి, 40 + 6 ఇంటూ 5 40 200 + 30 ఎంత 230. 46 2 92, 46 5 230 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ ఏమొచ్చింది, 25 అనేది వచ్చింది. ఈ ఎక్స్ అనేది ఏంది, గాసాబా. కాబట్టి స్టెప్ 3లో హెచ్సిఎఫ్ అనేది 25 అయితే ఎల్సిఎం ఏమవుతుంది, 45 × 25. 25 4 40 + 5 అనుకుంటే 25 4 ఎంత 1000 అవుతుంది. మళ్ళీ 25 5 125, 1025 అంటే 1000 + 125 ఎంత 1125 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది, 1125 వచ్చింది. ఇప్పుడు మనకు ఏమన్నాడు, x × y = LCM × HCF అనేది ఫార్ములా. ఎక్స్ ప్లస్ ఏం చేస్తాము, ఎక్స్ ప్లస్లో 125, ఒక నెంబర్ ఎంత వచ్చింది 125 ఇచ్చింది. 125 × y = L ఎంత, LCM 1125 ఇంటూ HCF ఎంత 25. 25 1 25, 25 5 125, 5 1 5, 5 2 10, 2 1 ఉంటుంది. మళ్ళీ 5 2 10, 2 ఉంటుంది. 5 5 25. ఏమొచ్చింది, y = 225 వచ్చింది. y = 225.